సాధకులు మరి టెక్నికల్ గా సపోర్ట్ చేసే డాక్టర్ లక్ష్మణ్ గారికి మరి మా కృతజ్ఞతలు. అదే తడవుగా మరి వచ్చేసి మరి ఓకే సార్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాను ఇస్తానని వచ్చినందుకు వారికి కూడా ఎన్నో శతకోటి ధన్యవాదాలు. అలాగే మరి దీన్ని చేస్తూ ఇంతమంది దాంట్లో సపోర్ట్ చేసిన చండీశ్వర్ గారికి ధన్యవాదాలు. సో ముందుగానే నేను దాదాపు 8 సంవత్సరాల క్రితం కలిశాను కడతాల్లో. ఎవరో పరిచయం చేశారు కానీ అప్పుడంతా పరిచయం లేదు. ఎవరులే ఏదో మాట్లాడుతున్నాము కొంచెం సైంటిఫిక్గా. అప్పుడు అంటే తర్వాత 9 సంవత్సరాల తర్వాత నేను అక్కడ వెళ్ళడం జరిగింది. కోట దగ్గరగా ఉంటుంది, వీళ్ళంతా అక్కడ పనిచేస్తారు. సో ఆ విధంగా వెళ్ళి చిన్న చిన్నగా వాళ్ళతో పరిచయం చేస్తూ క్లాసులు చేయడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి మరి క్లాసులు కండక్ట్ చేయడం ఈ విధంగా 8 సంవత్సరాలు ఆ విధంగా క్లోజ్ పరిచయం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్నో డిస్కషన్ చేసుకుంటాం, ఆ విధంగా జ్ఞానాన్ని పెంచుకుంటాం. మళ్ళీ ఇదే కాకుండా ఎన్నో యాత్రలు చేసాము, విజ్ఞాన యాత్రలు, వినోద విజ్ఞాన యాత్రలు. కాశీ వెళ్ళాము, అన్ని తిరిగాము, బుద్ధిగయ, తర్వాత కుసినార, అన్ని ప్లేసెస్ అన్ని తిరిగి ఎంతో అనుభవాలు పొందాము. మళ్ళీ బాబాజీ గుహలకు వెళ్ళాము, మమతాల బాబాజీ ఉత్తరాఖండ్లో. ఈ విధంగా ప్రతి చోట కలిసి తిరుగుతున్నాం. ఎంతో అద్భుతమైన ఆనందం. ఆయనతో కలిసి ఉన్న వాళ్ళని కూడా ఎంతో మందిని ఇందులో జాయిన్ చేశారు. శ్రీహరికోట వాళ్ళలో ఉన్న సైంటిస్టులు కానీ చాలా మంది వాళ్ళు పరిచయం చేస్తే అందరినీ ఇందులో తీసుకొచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే మరి ఆయన జ్ఞానాన్ని పంచుకోవడానికి వినడానికి చాలా మంది మాస్టర్స్ వచ్చారు. లేటెస్ట్ గా నేను ఈ మధ్యలో గత 3 months నుంచి తమిళనాడులో వన్యంబాడి అనే చోట అగస్త్య క్షేత్రం ఉంది. అక్కడ 3 దినాలు కండక్ట్ చేస్తున్నాను. అక్కడ ఉన్న ఆ మాస్టర్స్ కూడా అందులో చాలా సంతోషం. వాళ్ళని కూడా చివరిగా పరిచయం చేస్తాను. కానీ మొదటగా మన చీఫ్ గెస్ట్ అయిన ధన్యవాదాలు. వాళ్ళ అద్భుతమైన నాలెడ్జ్ చైతన్యం అంటే ఆహ్వానాన్ని పొందుతున్నాను. కాబట్టి వారి అనుభవపరంగా మరి మరి కోరు. ఓకే మాస్టర్, మురళి మాస్టర్, మీ నేపథ్యం చెప్పండి. స్పిరిచువల్ జర్నీ. Yes, master. Thank you very much. Thank you very much to be inviting me to this beautiful session today. ఈ రోజు మనందరం కొత్త మిత్రులతో కలవడం చాలా ఆనందంగా ఉంది. సో మొట్టమొదటిగా I want to say thanks to who arranged this program, Dr. Lakshman, Chandi, and under the guidance of Nageshwar master. మొట్టమొదటిగా నా ప్రణామాలు వీళ్ళందరికీ. తర్వాత ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి మనం రావడానికి మొట్టమొదటి ఆద్యుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి ప్రణామాలు. అదేవిధంగా నేను ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు పొందిన మహా అవతార బాబాజీకి, ఒకనొక లైఫ్లో నేను గడిపినటువంటి లాహిర్ మాస్టర్, అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి ఈ అవతార్ బాబాజీని ట్రీట్ చేసినటువంటి
పరమహంస యోగానంద గారికి నా శతకోటి ప్రణామాలు. సో మొట్టమొదటగా నో వెరీ వెల్, నా పేరు మురళీకృష్ణ. నేను శ్రీహరికోటలో సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన సైంటిఫిక్ లోకం. ఇక్కడ మనం భూమి మీద నుంచి అంతరిక్షంలో ఉన్నటువంటి అద్భుతాలని, ఆ జ్ఞానాన్ని భూమి మీదకి తీసుకొచ్చి మానవాళి బెటర్ కమ్యూనికేషన్ తోటి, మోర్ అండ్ మోర్ సైంటిఫిక్ అప్రోచెస్ తోటి, ఇన్నోవేషన్స్ తోటి మన భారతదేశం ప్రపంచంలో అద్భుతంగా ఉండాలని భావించేటువంటి ఓ సంస్థలో నేను పనిచేయడం ఇది ఒక గొప్ప అవకాశం. సో దీని ద్వారా ఎంతో మందికి నేను పరిచయం అవ్వడం, వారి జ్ఞానాన్ని పంచుకోవడం, ఇట్స్ ఎ గ్రేట్ వండర్ఫుల్. సో నౌ ఇది నా యొక్క నేపథ్యం. I have joined in this role in 1988 and I extensively long service have spent with my colleagues. సో నేను ఇక్కడికి రావడానికి కూడా ఒక అద్భుతమైన కారణం ఉందని నాకు అనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికులకు రావడానికి, వాళ్ళతో నాకు కూడా ఎప్పటి నుంచో ఎన్నో సంబంధాలు ఉన్నాయన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కాబట్టి మనం ఎవరు ఎక్కడికి కూడా ఊరకనే వెళ్ళము, ఏదో సంబంధం ఉంటే తప్ప. అదేవిధంగా ఈ ప్రోగ్రాం వింటున్న మీరందరూ, ముఖ్యంగా నాగేశ్వర మాస్టర్ కానీ, డాక్టర్ లక్ష్మణ్ కానీ, మణికుమార్ కానీ, వీళ్ళందరూ, నరేష్, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఒకనొకప్పుడు మనం కలిసి ఉన్న వాళ్ళమేనని నాకు అర్థమైంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ అద్భుతమైన సెషన్ లోకి వెళ్ళేటప్పుడు నా ఆధ్యాత్మిక జీవితం అరౌండ్ 2006-7 నుంచి స్టార్ట్ అయింది. నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగినటువంటి ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాను. మా మదర్ ఈజ్ మై ఫస్ట్ టీచర్. నేను నా ఫాదర్ని నేను చూడలేదు, కానీ మా మదరే నన్ను ఫాదర్ అయ్యి మదర్ అయిపించింది. షీఈస్ ఎ గ్రేట్ మాస్టర్. ఆమె జీవితంలో నాకు ఎన్నో నేర్పించింది, భౌతికంగానే కాదు ఆధ్యాత్మికంగా కూడా. అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది తను ఒక గొప్ప మాస్టర్ అని. ఎందుకంటే మా ఇంట్లో ఏ పూజలు ఉండేవి కాదు, కానీ మా ఇంట్లో ఉండేది ఒకే ఒక గ్రంథం, అది గీత. మా మదరు అప్పుడప్పుడు ఒక్కొక్క గీతలో ఒక శ్లోకాన్ని చదివి నాకు చెప్తూ ఉండేది, కానీ ఆ వయసులో అప్పట్లో నాకు అది తెలియదు. కానీ మా మదర్ నాకు మాట చెప్పేవాడు, నాన్న నాకు ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు నేను ఆ కృష్ణుని తలుచుకుంటే నల్లటి 2 పాదాలు వచ్చి నా ఎదురుగా నిలబడతాయి, వాటిని తాకిన వెంటనే నాలో ఎంతో అపరిమితమైన శక్తి వచ్చేది అని చెప్పేది అనమాట మా మదర్. సో అందుకే నా పేరు మురళీకృష్ణ అని పెట్టుకున్నారు. సో ఏ విధంగానంటే ఆమె తన జీవితాంతం మాకు ఎన్నో అద్భుతమైన విషయాలను బోధించింది. ఎందుకంటే నాకు తండ్రి లేడు కాబట్టి 2 ఆమె అయిపోయించింది. సో ఆమె వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన ఒక విషయం తెలిసింది. దాన్ని మీ ముందు జస్ట్ షేర్ చేసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, మా మదరు ఆఫ్టర్ రిటైర్మెంట్ మా సిస్టర్ దగ్గర వైజాగ్లో ఉన్నప్పుడు, ఆమె అవసాన దశలో ఉన్నప్పుడు నాకు కాల్ చేశారు, మీరు రండి, నాన్నగారు మదరు ఇదయ్యారు, కష్టంగా ఉన్నారు, హాస్పిటల్లో ఉంటారు. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ. నేను కొంత దూరం వెళ్తూ ఉన్నప్పుడు నేను మా బ్రదర్ బస్సులో వెళుతూ ఉన్నాం. పూర్తిగా నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడల్లా పూర్తిగా ధ్యాన స్థితిలోనే ఉన్నాను. దాదాపు ఒక 50% జర్నీ అయిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది, మా మదర్ వాయిస్. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, ఓకే, ఐ థింక్ షీ ఈస్ గోయింగ్ టు లీవ్ ద బాడీ. జస్ట్ ఆఫ్టర్ 5 minutes నాకు ఫోన్ కాల్ వచ్చింది, మై మదర్ బాడీ వెకేట్ చేశారు.
నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పటికే ధ్యానంలోకి వచ్చున్నాను. అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. కానీ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట మా మదర్‌తో. సో, మా మదర్ ఆఫ్టర్ సమ్ టైమ్ మా మదర్ మా ఇంటికొచ్చేసింది. ఆల్ క్రిమేషన్స్ ఎవ్రీథింగ్ ఓవర్. కరెక్ట్‌గా థర్డ్ డే నేను, నా వైఫ్ ఇద్దరం రాజేశ్వరి మాస్టర్స్ మేమిద్దరం మా రూమ్‌లో ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మా మదర్ వచ్చారు. బట్ ఐ డోంట్ నో దట్. బట్ ఐ వాస్ ఇన్ ఎ డీప్ మెడిటేషన్‌లో ఉన్నాను. అప్పుడు నాకు మా వైఫ్ చెప్పింది. ఇట్లా అమ్మ రిటర్న్ వచ్చేసింది అని. సో, నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను కూర్చొని మా మదర్‌కి చెప్పాను. అమ్మా నీవు వచ్చినటువంటి భూమి మీదకొచ్చినటువంటి ఈ పని అయిపోయింది. సో, మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు నా గురించి మా అందరి గురించి నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు. ప్లీజ్ కాల్ ద మాస్టర్స్. నీవు తిరిగి వెళ్ళిపో. అద్భుతమైనటువంటి మహాయోగిగా, ఒక వెజిటేరియన్‌గా, మహాయోగిగా తిరిగి నువ్వు భూమి మీదకి రా. ఇదే మా కోరిక అని చెప్పి నేను యూ కాల్ ద మాస్టర్స్ అని చెప్పి దెన్ నేను మెడిటేషన్‌లో కూర్చొని ఐ సెండ్ ద మెసేజెస్ టు ద మాస్టర్స్. సో, షీ హాస్ గాన్. సో, ఆమె వెళ్ళిన తర్వాత ఆమె వెళ్ళింది అనే దానికి కూడా ప్రూఫ్ తర్వాత తెలిసింది. ఎందుకంటే ఇటువంటి సిట్యుయేషనే నాకు మా ఫాదర్‌తో కూడా జరిగింది. కానీ నా ఫాదర్‌ని నేను చూడలేదు. నేను చిన్నప్పుడే చనిపోయారు. కానీ నేను ఆ రాజేశ్వరి ధ్యానంలో కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు షీ హాస్ సీన్ మీ వెన్ ఐ వాస్ ఆన్ హిస్ ల్యాప్స్. సో, తను చీకటిలో ప్రయాణిస్తూ ఉంది. లోపలికెళ్ళిన తర్వాత ఒక గుహలాంటి ప్రదేశంలోకి వెళ్ళింది. ఆ లోపల ఒక చీకటిలో ఒక కుర్చీలో ఒక ఒక ఒకతను కూర్చొన్నాడు. తెలీదు అతనెవరో. దగ్గరికి వెళ్లి చూసిన తర్వాత అతను నా ఫాదర్. నా ఫాదర్‌ని నేను చూడలేదు. కానీ రాజేశ్వరి చూసింది. ఆ ఫాదర్ ఒడిలో కూర్చున్నటువంటి ఆ చిన్న బాలుడే నేను. కానీ ఆయన ఎందుకు ఇక్కడే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఆయనకి ఆయన యాక్చువల్‌గా మా మదర్ ద్వారా నేను తెలుసుకుందేంటంటే ఆయన చాలా భక్తుడనమాట. చాలా పూజలు చేయడము ఆహ్, ఈ టైప్‌లో ఉండేవాడాయన. ఆయనకి నా కొడుకు కర్మకాండాలు చేయాలా కాశీలో అనేటువంటి ఒక కోరిక బలంగా ఉండిపోయింది. సో, అప్పుడు తిరిగి మరలా సేమ్ మా మదర్‌కైతే నేను ఏం చేశానో, అటువంటి సేమ్ ప్రక్రియని నేను రాజేశ్వరి కూర్చొని ఆ ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు కొంతసేపటికి మా మదర్ ఒక ఉయ్యాల లాంటి దాని నుంచి పైనుంచి కిందకి రావడం, మా ఫాదర్‌ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అండర్‌స్టాండింగ్. మనమంతా ఈ భూమి మీదే కాదు, ఎన్నో తలాల్లో, ఎన్నో ఫ్రీక్వెన్సీస్‌లో మనం అద్భుతంగా మనం ఈ జ్ఞాన సముపార్జన చేస్తూనే ఉన్నాం. ఎంతో వర్క్ చేస్తున్నామని మనందరికీ దీని ద్వారా నాకు అర్థమైంది. ఇటువంటి ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ మాస్టర్స్. సో, మై డియర్ ఫ్రెండ్స్, సో, నా మదరు ఈ భూమి మీద నన్ను భౌతికంగా నాకు జీవితం ఇవ్వడమే కాకుండా, నాకు కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు కూడా నేర్పింది. తర్వాత తనకు నేను ఈ జ్ఞానము ద్వారా అటువంటి ఆ జ్ఞానాన్ని తనకిచ్చి, తనని తిరిగి మరలా తన ఫ్రీక్వెన్సీకి వెళ్ళేటట్టు చేయడానికి ఈ ధ్యానం నాకెంతో ఉపయోగపడింది. ఈ ధ్యానం అనేది లేకపోతే నాకు అటువంటి అవగాహనే ఉండేది కాదు. సో, దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈవెన్ థో ఐ యామ్ ఇన్ ఎ సైంటిఫిక్ ఫీల్డ్, ఆల్వేస్ ఐ థింక్ అబౌట్ ద లాజిక్. ఐ సీ అబౌట్ సమ్ ఫార్ములేషన్స్. మనం చేసే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉండాలి. అది మన కంటికి కనిపించాలి. కానీ అటువంటి స్థితి నుంచి ఈ ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు, ఈ ధ్యాన జీవితంలోకి వచ్చినప్పుడు, దానికంటే ఉన్నతమైన జీవితం ఎంతో ఉందని మనకు అర్థమవుతుంది. సో, దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అండర్‌స్టాండింగ్ విత్ మై మదర్ ఆన్ దిస్ ప్లానెట్. తర్వాత నా జీవితంలోకి వచ్చినటువంటి అతి గొప్ప వ్యక్తి ఎవరు అనంటే నా వైఫ్ రాజేశ్వరి. షీ ఈస్ ఎ గ్రేట్ మాస్టర్. తను ఎన్నో జన్మల్లో నాతో కలిసి ప్రయాణించింది.
కానీ మేము ధ్యానం ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎన్నో డౌట్స్ వచ్చాయి, ఎన్నో అనుమానాలు వచ్చాయి. అప్పుడు నాకు తోడుగా ఉన్నటువంటి మాస్టర్ నవీన్, ఆయన తిరుపతి నుంచి. ఆ నవీన్ మాస్టర్ ఆయన ఫాదర్ కందస్వామి గారు, ఆయన ఎప్పుడో మొట్టమొదట్లో మన పత్రిసార్ తిరుపతికి వచ్చినప్పుడు అప్పట్లో ఆయనతో ఇనిషియేషన్ తీసుకొని ఆయన దగ్గర ధ్యానం చేసి ఒక గొప్ప మాస్టర్ ఈరోజు తిరుపతిలో. ఆయన నాకు ఎంతో అండగా ఉండి ఆయన ఎన్నో సలహాలు ఇచ్చాడు, ఇప్పటికి ఇస్తూనే ఉన్నాడు. సో ఈ విధంగా మనం జీవితంలో ఎంతోమంది మాస్టర్లతోటి వస్తాం, ఎంతోమంది మాస్టర్ల యొక్క అనుభవాలు మనతో ఉంటుంది. కాబట్టి ఈ జీవితాన్ని ఈ ప్లానెట్ మీద ఒక కొత్త కోణంలో చూడడానికి ఈ ధ్యానం అనేది మనకి ఎంతో ఒక జీవితానికి ఒక పరిపూర్ణతనిస్తుంది. ఎందుకు వచ్చాము, ఎందుకు వెళ్ళిపోయాము ఎవరికి తెలియదు. ఈ భూమి మీద అనుభవిస్తూ ఉన్న తర్వాత దెన్ వాట్ నెక్స్ట్, వేర్ వీ గో, వాట్ వీ డూ, ఆల్ దీస్ క్వశ్చన్స్ always will be unended. That is possible only through meditation and getting the wisdom, knowing what we are. So on this occasion, just I want to say my pranamams to Master Naveen and Kandaswamy Master. Now Master Naveen is no more. He is in his astral planes. So ఈ స్టార్ట్ అయిన తర్వాత నాకు వచ్చినటువంటిది మా ఇద్దరి జీవితంలో రాజేశ్వరి నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే తాను ఎప్పుడైనా రూమ్లోకి వచ్చినప్పుడు చూస్తే నా బెడ్ చుట్టూ నేను కూర్చున్న చుట్టూ చాలా మంది కూర్చొని ధ్యానం చేసేవాడు. అవన్నీ తను ఒక నేకెడ్ అయితేనే చూసేది. తనకు ఉన్నటువంటి ఒక గొప్ప గ్యాడ్జెట్ ఏంటంటే తను ఈ నేకెడ్ అయితోనే అన్నీ చూడగలదు. కాబట్టి నాకు ఏ అవసరం లేకుండా పోయింది. నాకేం కావాలో నా మాస్టర్ ద్వారా నేను అంది పొందుతుండేవాడిని. అంత జ్ఞానాన్ని నేను ఇప్పటికీ పొందుతూనే ఉన్నాను. నా సహచరిగా, నా ఫ్రెండ్గా, నాతో ఎప్పుడు ఉంటూ నా ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు నడిపించేదే నా వైఫ్, నా సోల్మేట్. ఇంకొక గొప్ప విషయాన్ని మీ ముందు రీసెంట్గా లాస్ట్ 1 వీక్ ముందు వచ్చినటువంటి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మాస్టర్. ఎందుకంటే అది చెప్పిన తర్వాత ఈ మిగిలియన్ని మనం మాట్లాడుకుంటూ పోతూ ఉంటే నేనే ఎందుకు మాట్లాడుతున్నా నా ఎక్స్పీరియన్సెస్ అని అర్థమవుతుంది. ఆ 1 వీక్ ముందు నాకు వచ్చినటువంటి మా ఇద్దరిలో ధ్యానంలో కూర్చున్నప్పుడు తను నా హార్ట్ చక్రం మీద పడుకొని ఉంది. తర్వాత తను నా హార్ట్లో నుంచి ఒక ఎనర్జీ వెళ్ళి టక్మని ఆమెను పట్టేసుకుంది. తర్వాత తాను ఎన్నో జన్మలు నాయి తనే కలిసి చూసింది. ఇది లేటెస్ట్గా లాస్ట్ 1 వీక్ ముందు, 1 or 2 వీక్స్ ముందు వచ్చింది. యాక్చువల్గా 1 వీక్ ఈ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అవడానికి కూడా కారణం అదే. ఐ వాజ్ ఇన్ దట్ అనాలిసిస్, దాన్ని అర్థం చేసుకునే దాంట్లో ఆ ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను. అందుకని చండీ మాస్టర్ అడిగితే కూడా నెక్స్ట్ వీక్ నేను మీతో కలుస్తానని చెప్పాను. దాంట్లో నేను ఎన్నో అద్భుతమైనటువంటి ఎన్ని చేశాను. ఎంతో ఋషులుగా, ఎంతో యోగులుగా ఎన్నెన్నో జన్మల్లో ఉన్నాను. తను కూడా నాతో కాపలా ఉంటూ ఒకానొక జన్మలో నేను ధ్యానం చేసుకుంటూ ఉంటే నా ఆశ్రమం చుట్టూ ఒక పులి రూపంలో తను ఉండి నన్ను కాపలా కాసి నా ధ్యానానికి ఏ డిస్టర్బ్ కాకుండా చేసినటువంటి గ్రేట్ మాస్టర్ రాజేశ్వరి, మై వైఫ్, మై సోల్ మేట్. సో ఇంత అద్భుతమైన కార్యక్రమాలను ఎన్నో జన్మల్లో చేస్తూ వచ్చాను. తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ భూమి మీద నేను ఈ జన్మలో అద్భుతంగా ధ్యానం చేస్తూ హాయిగా ఆనందంగా జీవితం గడపడానికి అంశాత్మైనటువంటి నేను 2గా విడిపోయి రాజేశ్వరి, మురళిగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను. కానీ 1 soul 2 bodies. So what I am speaking is from Rajeshwari. What Rajeshwari is experiencing, I am experiencing through intuition. I feel it's a great combination. So
నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎంత అద్భుతమైన జీవితం ఇది, ఎంత వండర్స్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ దీన్ని అనుభవించడానికి ముందు ఎన్నో జన్మల్లో ఎంతో సాధన చేస్తున్నాం. దాంట్లో అందరూ మై మాస్టర్ నౌ నాగేశ్వరరావు మాస్టర్, ఈ చండి, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా మణికుమార్, వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన నాగేశ్వరరావు మాస్టర్ తోటి, వాళ్ళందరితో ఎన్నో జన్మల్లో మనం అంతా కలిసి పనిచేసాం. టిబెట్లో పనిచేసాం, లామాస్లో వర్క్ చేశాం, ఓ ప్రీస్ట్గా ఎన్నో జన్మలు ఆయన ఎన్నో నేర్పించారు నాకు, ఎన్నో జన్మలు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై మాస్టర్ నాగేశ్వరరావు మాస్టర్. ఆయన మిలారేప రాకముందు కూడా ఆయనతో నేను పనిచేశాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సో అటువంటి మహాగురువు నాగేశ్వరరావు మాస్టర్ మాకు పరిచయం అవడం నా ఆధ్యాత్మిక జీవితానికి ఒక కొత్త ఒరవడిని, ఊపుని ఇచ్చి, ఆయన నాలో ఉన్నటువంటి ఎన్నో అనుమానాలు అక్కడికక్కడే తుంచేసేవాడు. నర్మగర్భంగా ఎన్నో చెప్పేవాడు. కొన్నిసార్లు నేను అర్థం చేసుకోలేకపోతే తిరిగి తిరిగి మరలా చెప్పేవాడు. కానీ ఏ రోజు ఆయన కోప్పడలేదు. నేనే ఎన్నోసార్లు ఆయన్ని అర్థం చేసుకోలేక, వై మాస్టర్ ఈస్ టాకింగ్ లైక్ దిస్, వై మాస్టర్ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్ అని నాకు అనిపించేది. నేను రాజేష్తో కూడా మాట్లాడేప్పుడు రాజేశ్వర్ అనేది, నన్ను మాస్టర్స్ ఎప్పుడు ఏదో ఉంటుంది, ఆ గొప్ప విషయాన్ని మనం త్వరలోనే తెలుస్తుంది అనేది. సో అదేవిధంగా ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ ధ్యానాన్ని మేము చేస్తూ ఉన్నప్పుడు, నేను ధ్యానం చేస్తూ ఉంటే నాలో నుంచి చాలా మంది బయటకు వచ్చేవాళ్ళు. చాలా మంది బయటకు వచ్చేవాళ్ళు. కొంతసేపటికి నేను మాయమైపోయాను. ఈ విషయాన్ని నేకెడ్ ఐతో ఎదురుగా ఉన్న రాజేశ్వర్ నన్ను చూసేది. తర్వాత తనకు డౌట్ వచ్చి నేను పక్కన ఉన్నానా లేదని ఇలా తడుముకుంటే ఆ స్పర్శ మాత్రం ఉండేది, బాడీ ఉండేది కాదు. సో ఐ యూస్ టు మెడిటేట్ ఇన్ సచ్ ఎ డీప్ మెడిటేషన్. I don't know, even I disappeared. Then now I am understanding I was in Shunya. When I was in Shunya, completely my body disappears. My body disappear అయిపోయిన సంగతి కూడా నాకు. But I got a good opportunity. My wife Rajeshri used to observe and tell me that you disappeared. After some time, కొంత సమయం అయిన తర్వాత స్లోగా తిరిగి మరలా నేను వచ్చేవాడిని. సో నాకు తెలియకుండా ఈ ప్రక్రియలన్నీ జరిగిపోతున్నాయి. రాజేశ్వరి కూడా ధ్యానంలోకి రాక ముందుకు కూడా షీ యూస్ టు సీ, ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు, భయపడినప్పుడు ఇంట్లో కూడా డోర్ ఓపెన్ చేస్తే ఆ భయాన్ని పోగొట్టడానికి మాస్టర్స్ చేసినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, చిన్న చిన్న లిల్లీపుట్ లాంటి మాస్టర్స్ ఇంట్లో 2 డైమెన్షనల్ మాస్టర్స్ తిరుగుతూ ఉండేవాడు. కర్టన్స్ వెంచి వెనక నుంచి పక్క నుంచి తొంగి చూసేవాడు. తను ఎంతో భయపడిపోయింది. ఎందుకంటే ఒకానొక జీవితంలో తను ఎంతో భయానికి గురైంది. ఆ భయాలన్నీ ఇప్పుడు ధ్యానం చేస్తున్నందువల్ల తర్వాత ఆ భయాలన్నీ బయటికి పోవడానికి ఈ మాస్టర్స్ ఈ విధంగా తను ట్రైనప్ చేసేవాడు. అటువంటి స్థితిలో ఈ విధంగా మా జీవితం సాగుతూ ఉన్నప్పుడు మా జీవితంలోకి ఇంకొక మాస్టర్, ద గ్రేట్ మాస్టర్ నాగేశ్వరరావు మాస్టర్ అంటే, దట్ ఈస్ 2016 మార్చిలో. సార్తో నేను ఒకసారి కర్తాల్లో ఉన్నప్పుడు పరిచయం అయింది. నాకు సార్ని పరిచయం చేసిన వాళ్ళు రాజు అని ఒక అబ్బాయి, తర్వాత ఇంకొక మేడం, ఐ డోంట్ నో హర్ నేమ్. ఇట్లా నాగేశ్వరరావు మాస్టర్ గారు, మెలారేపా గారు, ఆయన తన శిష్యుల కోసం చూస్తున్నారు, ఎక్కడున్నారు ఆయన అని అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను ధ్యానంలోకి రాకముందు నేను సాయి టెంపుల్కి వెళ్ళేవాడిని. అక్కడ నేను గురు చరిత్ర చదివాను. దాని తర్వాత ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ రాసిన ఈ మిలారేప పుస్తకం చదివాను. ఆ మిలారేపలో
ఒకే ఒక జీవితంలో తను జ్ఞానాన్ని పొంది, ముక్తిని పొంది, దానికోసం అతను ఎంత కష్టపడ్డాడో అప్పట్లో నేను ఆ బుక్ చదివినప్పుడు నిజంగా దుఃఖం ఆపుకోలేకపోయాను. కానీ ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంది ఆ బుక్ చదివితే. అంటే ఎంతటి వాడైనా గాని సాధనతోటి తను అద్భుతంగా ఎన్‌లైటన్ అవ్వచ్చు అనేదానికి బుద్ధుడి తర్వాత బుద్ధుడైనటువంటి మిలారాపే గారి సందేశం అన్నమాట. ఆ మాట చెప్తూనే నాకు ఒక అలౌకికమైన ఆనందం. తర్వాత నాకు సార్‌ని కలవాలనిపించింది. ఆహ్, ఓకే. తర్వాత ఇయర్ కూడా అక్కడికే వెళ్ళాను. సార్‌ని కలిసాను కానీ, హైదరాబాద్‌లో ఉంటారంట సారు అని. కానీ నేను కలవలేకపోయాను. కానీ సార్ మురళి సార్ మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్కి వెళ్ళిపోయారు. మురళి గారు మాస్టర్ జస్ట్ ఇప్పుడే మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, అన్మ్యూట్ చేయండి. ఓకే. నౌ ఓకే? నో I ఓకే think, are మాస్టర్. you hearing me? Okay. సో ఐ థింక్ ఓకే. నాగేశ్వర మాస్టర్ గారు శంకర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను రాజేష్‌ని వెళ్లి కలవమన్నాను. తను వెళ్లి కలిసిన తర్వాత నేను కూడా వెళ్ళాను. అప్పుడు నాకు ఒక ప్రాబ్లమ్ ఉండేది. ఏంటంటే నేను ఎంతో కఠోరంగా ధ్యానం చేస్తూ ఉన్నా. నాకు ఏ ఎక్స్‌పీరియన్సెస్ ఉండేవి కావు. కానీ శూన్యంలో మాత్రం ఉండేవాడిని. కానీ ఆ సంగతి నాకు తెలియదు. కానీ రాజేశ్వరికి నాకు ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఉండేవి. అప్పుడు నేను సార్‌ని అడిగాను. ఓకే. వాట్ ఈస్ దేర్? వాట్స్ సో గ్రేట్? ఓకే. క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు. నేను రాజేశ్వరి కూర్చున్నాం. కరెక్ట్‌గా 15 నిమిషాలు అంతే. సార్‌తో ధ్యానం కలిసి చేసిన తర్వాత నేను కళ్ళు ఓపెన్ చేశాను. యథావిధిగానే ఉంది. బట్ ఐయామ్ వెరీ బ్లిస్‌ఫుల్ సార్. నాకు అదేంటి లేదంటే అప్పుడు రాజేశ్వరి చెప్పింది. అక్కడ కాదు ప్రాబ్లమ్. అక్కడ కాదు. నా దగ్గర ఉంది ఎక్స్‌పీరియన్స్ అని. అప్పుడు చెప్తే అదేంటి అనంటే నేను ఒకానొక లైఫ్‌లో ఒక ట్రైబల్ అబ్బాయిగా ఉన్నప్పుడు నన్ను ఒక కొండ జాతి వాళ్ళు తన యొక్క కోరికల కోసం ఒక టెంపుల్ ముందు నన్ను బలిస్తారు. దే కట్ మై హెడ్. జస్ట్ దే చాప్ ద హెడ్. ఆ చాప్ చేసేదానికి ముందు నేను ఆహ్, గట్టిగా అరుస్తూ ఉన్నాను. మీరు చేసేది అన్యాయం. మీ కోరికలు పొందడానికి ఇటువంటి పనులు చేయడం నీచాతి నీచమైనది అని అరుస్తున్నా. నా అరుపులంతా అరణ్య రోదన అయిపోయాయి. కానీ ఐ వాస్ చాప్డ్ ఔట్. అప్పుడు నాలో మిగిలిపోయినటువంటి ఆ ఆ ఉక్రోషము, ఈ అంటే ఆ బాధ, ఈ భూమి మీద ఎందుకు ఇంత దుర్మార్గంగా ఉంది అనేటువంటియన్నీ నా నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నాగేశ్వర మాస్టర్ తోటి నేను ఒకసారి అవతార బాబాజీ గుహకెళ్ళినప్పుడు సిద్ధాశ్రమం అనే ఒక ప్లేస్‌కి మేము వెళ్ళడం జరిగింది. ఆ ప్లేస్‌కి మేము వెళ్ళినప్పుడు అంటే సార్ మాతో వచ్చేసారు. సార్ అంటే ఇది తర్వాత జరిగిందనమాట. అప్పుడు ఆ సిద్ధాశ్రమంకెళ్ళేటప్పుడు ఒకానొక ప్లేస్‌కెళ్ళిన తర్వాత అప్పుడు రాజేశ్వరి తోటి మళ్ళా మేము కనెక్ట్ అయ్యాం. ఎప్పుడంటే అదే ప్లేస్‌లో అక్కడ ఒక టెంపుల్ ఉండింది ఒకానొకప్పుడు. అక్కడే నాకు ఇటువంటి ప్రాబ్లమ్ అంటే ఐ వాస్ చాప్డ్ ఔట్ మై హెడ్. ఆ సంఘటన ఆ జన్మలో అక్కడ జరిగింది. అదే బాధ, అదే ఉక్రోషం నేను నాలో నుంచి బయటికిచ్చినప్పుడు నన్ను ఓదార్చి ఆహ్, నన్ను పాసిఫై చేసింది నాగేశ్వరరావు మాస్టర్. ఊరుకోమ్మా నీలో ఉన్నటువంటి ఎన్నో అటువంటివి ఇప్పుడు వెళ్ళిపోతున్నాయని చెప్పి నన్ను అద్భుతంగా నాకు ఆ ఎమోషన్ నుంచి అంతా బయటికి పంపించి తీసుకొచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు మాస్టర్. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఐయామ్ వెరీ గ్రేట్‌ఫుల్ టు యూ ఇన్ దిస్ బ్యూటిఫుల్ స్పిరిచ్యువల్ జర్నీ. సో, ఈ రాజేశ్వరి తోడుతోటి నేను వెళ్ళేటప్పుడు ఇదొక అద్భుతమైన సంఘటన జరిగింది. సో, ఈ విధంగా సార్ తోటి జరిగిన ప్రతి సంఘటన ఒక అద్భుతం. ఆ విధంగా సార్ మా లైఫ్‌లోకి రావడం, తర్వాత మమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళడం, ఎన్నెన్నో ప్లేసులకి తీసుకెళ్లారు. సో, ఇదొక అద్భుతం.
అదేవిధంగా మాస్టర్ తోటి ఒకసారి మా ఇంటికి ఇలా ఈ సార్తో పరిచయం అయిన తర్వాత సార్ తోటి ఈ సాంగత్యము. అప్పుడు సార్ ఒకసారి మమ్మల్ని చెన్నై తీసుకెళ్ళారు. థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. దాంట్లో నాకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే ఆ ప్లేస్‌కి నేను వెళ్ళినప్పుడు పత్రి సారు అక్కడ ఎన్నో ఒక 50,000 పుస్తకాలు అప్పుడు ఆయన ఒక 3 సంవత్సరాలు అక్కడే ఉండి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కానీ అక్కడ పుస్తక రూపంలోనే ఉంది. ఆ థియోసాఫికల్ సొసైటీని ఆ థియరీ నుంచి తిరిగి ప్రజలకి అందరికీ ఆ జ్ఞానాన్ని అందించాలి అని ప్రాక్టికల్‌గా చేయడం కోసమే స్పిరిచ్యువల్ సొసైటీ, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ నేను స్థాపించాను అని సార్ చెప్పడం మనకు తెలుసు. సో, అది చూడాలనే కోరికతోటి సార్ వెళ్ళాను. సార్‌తో వెళ్ళాము ఆ రోజు. నేను, రాజేశ్వరి అండ్ చెంగమ్మ మేడం ఇంకొకామె, సారు. అక్కడికెళ్ళిన తర్వాత సార్ మమ్మల్ని కూర్చోబెట్టి ధ్యానం చేపించారు. ధ్యానం చేపించిన తర్వాత అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్. నాకైతే సేమ్ బ్యూటిఫుల్ శూన్యంలోకెళ్ళిపోవడం. అసల ఎంత అద్భుతంగా ఉందంటే బ్లిస్‌ఫుల్ మూమెంట్స్ అన్నమాట అవి. నేను బయటకొచ్చిన తర్వాత సారు నా తల ఇలా ఇలా అన్నాడు. ఏంటంటే, "ఈ నీకంతా తెల్ల జుట్టుందయ్యా. ఎవరో తెలుసా? నీలోకి వచ్చింది జిడ్డు కృష్ణమూర్తి" అని. సో, యూ నో జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన బ్లావెట్స్‌కి తోటి అనుబంధం మీకందరికీ తెలిసిన విషయం. అదే విధంగా ఆ రోజు రాజేశ్వరికి వచ్చినటువంటి అనుభవం కూడా ఏంటంటే, బ్లావెట్స్‌కి కనెక్ట్ అయింది దానికి. షీ హగ్డ్ హర్. ఇలా హగ్ చేసుకొని ఆమె చెప్పిందేంటంటే, "యు ఆర్ ఎ క్యూట్ చైల్డ్. యు ఆర్ ఎ బ్యూటిఫుల్ మై డియర్ చైల్డ్" అని చెప్పి తను ఒక సూది లాంటిది తీసుకొని తన యొక్క హృదయాల్లో పొడిచేసింది. అప్పుడు తను అలాగే చూస్తూ ఉంది. అప్పుడు తను చెప్పినటువంటి సందేశం ఏంటి అంటే, "నీ హృదయాన్ని ఎంత బాధ పెడుతుంది ఈ సూది. అదే విధంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నీకు ఎన్నో బాధలొస్తాయి. ఈ బాధలన్నిటిని నువ్వు దాటి ఆధ్యాత్మికంగా మీరంతా ముందుకెళ్ళాలి" అని చెప్పి తను ఒక వైపు చూపించి అక్కడ ఒక ఎనర్జీ బాల్‌ని చూపించింది. నేనిక్కడే ఉన్నాను. అప్పుడు తర్వాత సార్‌కి ఈ ఎక్స్‌పీరియన్స్ చెప్పిన తర్వాత అక్కడికెళ్ళి చూస్తే వాళ్ళనంతా మేము ఎంక్వైరీ చేస్తే అది బ్లావెట్స్‌కి యొక్క సమాధి. సో, మాస్టర్స్ మనల్ని ఎంతో అద్భుతంగా మన ముందుకి మనం రెడీగా ఉండాలే కానీ మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కాబట్టి సో, బ్లావెట్స్‌కి అది అది వింటూనే ఎంతో ఒళ్ళు నాకు పులకరించిందనమాట. సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ సార్ తోటి నాకు. సో, సార్ తోటి నన్ను చెయ్యి చెయ్యి వేలు పట్టుకొని నన్ను నడిపిస్తున్న మాస్టర్ నాగేశ్వరరావు మాస్టర్. సో, ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఎక్స్‌పీరియన్సెస్ సార్ తోటి మనం షేర్ చేసుకున్నాం. అదే విధంగా సార్ మమ్మల్ని వైజాగ్‌కి తర్వాత ఆహ్, చాలా చాలా ప్లేసెస్ తిప్పాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఎంతో మంది నుంచి పరిచయం చేశారు. సో, తర్వాత ఒకసారి మేము హిమాలయాస్‌కెళ్ళినప్పుడు ఆ హిమాలయస్ టూర్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్సెస్. మొట్టమొదటిసారి మేము హిమాలయస్‌కెళ్తున్నాం. సార్ ఏమన్నారంటే, "మీరు ఇక్కడే ఉంటే కుదరదు. మీరు ఎన్నో ప్లేసులు తిరగాలి. ఎంతో మందితో మీరు పరిచయం అవ్వాలి. అప్పుడు మీకు ఎంతో జ్ఞానాన్ని మీరు పొందొచ్చు. కాబట్టి మీరు మాతో రండి" అని తీసుకెళ్ళినప్పుడే ఆ సిద్ధాశ్రమంలో ఆ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అది. అదే కాకుండా మేము హిమాలయాస్‌కి బయలుదేరే ముందే రాజేశ్వరి చాలా భయపడిపోయింది. నేను ఇంత కొంచెం హెఫ్టీగా ఉన్నాను. నేనంత దూరంకి కొండలెక్కగలనా? అది తనకు కొత్తనమాట. హిమాలయాల్లో మంచులు వాటిలో నేను నడవగలనా? తర్వాత నాకు చాలా భయంగా ఉంది అని చాలా బాధపడుతూ ఉండేది. అప్పుడు ఆ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు అవతార్ బాబాజీ, "ఎంతోమంది మాస్టర్‌లు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు రండి" అని చెప్పి ఆయన స్వాగతం పలికాడు. దట్ ఈస్ ఆ రోజు మాకు అంతులేని ఆనందం వేసింది. సో, ఆ అద్భుతమైనటువంటి ఆ అనుభూతితోటే మేము నాగేశ్వరరావు మాస్టర్ తోటి ఆహ్, హిమాలయాస్‌కి వెళ్ళడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఒక అద్భుతంగా అనిపిస్తుంది. అవును కదా! ధ్యానం యొక్క గొప్పతనం ఎంత? ఇది అన్ని మనకి జీవితాన్ని ఒక పరిపూర్ణంగా చూడ్డానికి, జీవితానికి ఒక థ్రిల్లింగ్‌గా, ఒక అడ్వెంచరస్‌గా చూపించేదే ఈ ఆధ్యాత్మికత.
ఆధ్యాత్మిక ముందు ఈ భూమి మీద మనం చేసేటువంటి అన్ని ఆల్మోస్ట్ అన్ని చేస్తూ ఉంటారు అందరూ. ఏ కొత్తది ఇన్వెంట్ చేయడమో భౌతికమైన ఒక కొత్త వస్తువుని ఇచ్చేయడము, లేకపోతే ఓ రాకెట్ని నింగిలోకి పంపించడము, లేకపోతే ఏ కొత్త విషయాన్ని కనుక్కోవడము, ఇవన్నీ జరుగుతుంది. కానీ అవి పెద్ద విషయాలు కాదు. కానీ బియాండ్ దిస్ ఫిజికల్, బియాండ్ దిస్ మైండ్, సంథింగ్ ఈస్ టు బి ఎక్స్ప్లోర్డ్. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ద మెడిటేటర్స్. When you are with no mind, when you are in shunya, it is possible to explore ourselves to the universe. That is the real spirituality. That is the own self. ఈ విషయాల గురించి మనం ఈ ఎండ్ అయిపోయిన తర్వాత, ఈ టాపిక్ అయిన తర్వాత, ఈ ఎక్స్పీరియన్సెస్ అయిపోయిన తర్వాత కూలంకషంగా నా వైపు నుంచి నేను చెప్పాలనుకున్నవి మీకు చెప్తాను మాస్టర్స్. I want to share those points because all these experiences are a beautiful experiences. సో ఈ హిమాలయస్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు తను ఎప్పుడైతే భయపడుతుందో అవతార్ బాబాజీ తన యొక్క భయాన్ని పోగొట్టడానికి మీరు హిమాలయస్కి వస్తే నేను మీకు దర్శనం ఇస్తాను అంటాడు. ఎలా? ఒక పులి రూపంలో ఇస్తాను అంటాడు. అప్పుడు ఇంకా భయపడిపోతుంది. నో అలా కాదు, ఒక కుక్కలాగానో ఒక పిల్లిలాగానో నీకు నేను దర్శనమిస్తాను అని చెప్తాడు. అప్పుడు తను శాంతి పొంది. సో ఆ జర్నీ సాగుతూ ఉంది. మేము కుక్కుచినాకు వెళ్ళేదానికి ముందు వేదానంద బాబాజీ ఆశ్రమంకి వెళ్ళడం జరిగింది. ఆ ఆశ్రమంకి వెళ్ళేదానికి ముందు మన మణికుమార్ మాస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తుంటే, హియర్ చాలా ఎనర్జీ ఉంది, మనందరము బీ సైలెంట్, దెన్ మనకు మంచి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి అని చెప్పారు. సో అదేవిధంగా సార్ కూడా మాతో ఉండి లోపలికి తీసుకెళ్ళాడు. ఆ లోపల ఒక మన అవతార్ బాబాజీ టెంపుల్ ఒకటి ఉంది, సాయిబాబా టెంపుల్ అండ్ రెండు కలిసే ఉందన్నమాట. అక్కడ మేము కూర్చొని ఉన్నాము. వేదానంద బాబాజీ గారు ఏదో చెప్తూ ఉన్నారు. నేను మాస్టర్ తోటి మేమంతా కూర్చొని సైలెంట్గా వింటున్నాం. ఎప్పుడైతే నా పక్కన రాజేశ్వరి కూర్చొని అలా ఉంది, టక్మని ఆ టెంపుల్లో నుంచి ఒక పిల్లి రావడం, దగ్గరకు వచ్చి చూసేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక కుక్క వచ్చింది, నల్లగా ఉన్న కుక్క నేరుగా దగ్గరకు వచ్చి రాజేశ్వరితో నాకి ఇలా అనేసి తర్వాత తను వెళ్ళిపోయింది. అప్పుడు తనకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, బాబాజీ తనకి ఆ రూపంలో వచ్చి తనని ఏదైతే ఈ హిమాలయస్కి వచ్చేటువంటి భయాన్ని పోగొట్టి తను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి బాబాజీ ఇచ్చినటువంటి ఒక గొప్ప అనుభవం అన్నమాట. సో ఈ విధంగా మేము వెళ్ళాము, కుక్కుచినాకు వెళ్ళాము, అక్కడ హోటల్లో ఉన్నాము. సార్ మమ్మల్ని అంతా ఎంతో అద్భుతంగా ప్రేమగా మమ్మల్ని ఈ జర్నీ స్టార్ట్ చేయించారు. సో మేము వెళ్తూ ఉన్నాము, బాబాజీ గుహ దగ్గరికి వెళ్ళాము, అక్కడంతా కూర్చొని ధ్యానం చేసాము. యాక్చువల్గా మేము 2 సార్లు వెళ్ళాము. ఒకసారి వెళ్ళినప్పుడు అది అయిపోయిన తర్వాత రాజేశ్వరికి మరలా ఒక డౌట్ వచ్చింది. బాబాజీ గుహలో నేను ధ్యానం చేశాను, బట్ నాకు బాబాజీ పెద్దగా దర్శనం ఇవ్వలేదు, ఏంటి ఇది అనుకుంటూ ఉన్నప్పుడు మేము ఏం చేసామంటే పాండవ్ కోహ్లీకి మళ్ళా అక్కడి నుంచి పైకి వెళ్తూ ఉన్నాం. సార్ మమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నారు. దాంట్లో ఒక మాస్టర్ రమాదేవి అని విజయవాడ, ఆ మాస్టర్కి ఒక ప్రాబ్లం వచ్చింది. ఆమెని ఎక్కువగా నడవలేక ఆగిపోయింది. నేను, సారు, రాజేశ్వరి అండ్ మణికంఠ అండ్ ఆ రమాదేవి హస్బెండ్ మేము మాత్రం మిగిలిపోయాం. మిగిలిన వాళ్ళందరూ పాండవ కోహ్లీకి వెళ్ళిపోయారు. ఆమెకి తాగడానికి కూడా నీళ్ళు లేవు, ఎవరి దగ్గర వాటర్ లేవు. అప్పుడు తను పూర్తిగా ఎనర్జీ పడిపోయింది. పడిపోయిన తర్వాత సో నేను కూడా ఏం చేశానంటే ఈ కాళ్ళు చేతులు వీటినంతా కొంచెం మసాజ్ చేసి తను ఏదైనా పైకి లేస్తేమో అని చెప్పి మేము ట్రై చేస్తాం. నా వల్ల కాదు, నేను ఇక్కడే ఉండిపోతాను, నా వల్ల కాదని చెప్పి తను పల్స్ కూడా డ్రాప్ అయిపోతుంది. అప్పుడు నేను సార్ తోటి, సార్ వాట్ విల్ డూ అంటే, సార్ ఉండి మనం మెడిటేట్ చేద్దాం మనం. అప్పుడు అక్కడ సార్ యొక్క ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేశాం ఒక 15 to 20 minutes. ఆ మెడిటేషన్లో ఐ యూస్ టు ఫీల్ బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ అనమాట. ఒక తెలియనటువంటి ఒక అలౌకికమైన స్థితిలోకి నేను వెళ్ళిపోయాను.
అసలు ఆ 15 మినిట్స్ ఎలా గడిచిందో కొట్టింది. కళ్ళు తెరిచి చూసిన తర్వాత రాజేశ్వరి దగ్గర నుంచి మేము విన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అవతార్ బాబాజీ బ్యూటిఫుల్ ఒక కాంతి స్వరూపంతో వచ్చి తన నుంచి ఒక గ్రీన్ ఎనర్జీ వెళ్ళిపోయి రమాదేవిలోకి వెళ్ళిపోయింది. తను వెంటనే లేచి కూర్చోవడం, తిరిగి మరలా తను పూర్తిగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ పాండవ గోలికి వెళ్ళడం, పాండవ గోలి నుంచి తిరిగి మరలా కూర్చున్నాక రావడం, ఆ జర్నీ అంతా ఎంతో అద్భుతంగా చేసింది ఆ మాస్టర్. సో రాజేశ్వరికి ఉన్నటువంటి ఆ కోరిక, బాబాజీ యొక్క దర్శనం నాకు కావాలన్నది మొట్టమొదటిసారి బాబాజీ దర్శనం అక్కడ అద్భుతంగా జరిగింది. ఆ కొండలో చూడాలన్నటువంటి కోరిక. సో ఇవన్నీ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎప్పుడైతే మనం ఈ ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు, గురువులతో మనం సత్సంగం చేస్తూ ఉన్నప్పుడు, ఈ అనరుచిమైనటువంటి, ఈ అద్భుతమైన అలౌకికమైనటువంటి ఈ అనుభూతులను మనం పొందడం జరుగుతుంది. ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బియాండ్ మైండ్. ఇట్స్ ఆల్ బియాండ్ మైండ్. సో వెన్ యూ, అదే నాగేశ్వర మాస్టర్ మాకు ఎప్పుడు చెప్తుండేది ఒకటి, ఎంప్టీ ద మైండ్, ఎంప్టీ ద మైండ్, ఎంప్టీ ద మైండ్, యు బీ ఇన్ శూన్య. సో ఈ ఈ శూన్య అనే దాన్ని మనకి పూర్తిగా మమ్మల్ని దాంట్లో దాన్ని ఆ పదానికి మమ్మల్ని పూర్తిగా అటాచ్ అయ్యేటట్టు చేసిన మాస్టరు నాగేశ్వర మాస్టర్. ఆయన మాట్లాడితే దీని గురించే మాట్లాడతారు. ద అల్టిమేట్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఎట్ శూన్య ఓన్లీ. సో ఆ శూన్యం గురించి మనం తర్వాత అద్భుతంగా మాట్లాడుకుందాం. సో అది అయిపోయింది. మేము సిద్ధాశ్రమంకి వెళ్తూ ఉన్నాం. ఆ రోజు అక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. సిద్ధాశ్రమంకి వెళ్ళేటప్పుడు ఒకానొక ప్లేస్కి వెళ్ళిన తర్వాత దారి మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ. నాకెందుకో హయ్యర్ వైబ్రేషన్స్ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. అప్పుడు నేను రాజేశ్వరి హ్యాండ్ గట్టిగా పట్టుకొని, ఈ అద్భుతమైనటువంటి ఈ ఈ ఎంత అద్భుతంగా ఉందో చూడు, ఈ లొకేషన్స్ ఎంత వైబ్రేషన్గా ఉంది, ఆర్ యు నాట్ ఫీలింగ్ అని అన్నా. చాలా అద్భుతంగా ఉందండి అంటూ ఉంది. వెంటనే షీ హాస్ గాన్ టు పూర్తిగా తనలోకి తన ప్రయాణం. అప్పుడు లాహిర్ మహాశయ వచ్చారు. ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ ప్లేస్ లోకి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఇక్కడ ఉండి ధ్యానం చేస్తారో, వాళ్ళందరి డిఎన్ఏలో మారిపోతారు. ద డిఎన్ఏ చేంజ్ హ్యాపెన్స్ జస్ట్ లైక్ దట్ ఇన్ హిమాలయాస్. ఇది ప్రత్యక్షమైనటువంటి, నేను అనుభవించినటువంటి ఒక గొప్ప అనుభవం. దాదాపు ఇప్పుడు ఈ మాటలు వింటున్న మాస్టర్స్ అందరూ కూడా కొంతమంది మాతో ఉన్నారట. సో దిస్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ మాస్టర్. మనం ఏమీ చేయనక్కర్లేదు. మనం ఏమీ చేయకుండా శూన్యములు అలా ఉన్నప్పుడే అన్నీ జరుగుతాయి. కానీ ఆ హిమాలయాల్లో ఆ యోగుల యొక్క ఎనర్జీస్ మనల్ని అద్భుతంగా హయ్యర్ ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ భౌతికమైన ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి మనం ఇక్కడ ఈ బాడీ తోటి, ఈ మైండ్ తోటి పూర్తిగా ఎన్నెన్నో అనవసరమైన విషయాలని మనలో పెట్టుకుని ఎంతో బాధపడుతూ, జీవితం అంటే అది ఒక పెద్ద బర్డన్ లాగా చాలా కష్టంగా ఇలా గడుపుతూ ఉండేటువంటి ఈ స్థితి నుంచి మనం వెళ్ళాలి అంటే ధ్యానం ఒక్కటే మనకు మార్గం. ఈరోజు ప్రపంచమంతా మాట్లాడితే ధ్యానం గురించి. ఈ ధ్యానాన్ని మనకు అందించిన హిమాలయ యోగులు ఎంతో పూజ్యనీయులు మనకు. అటువంటి ప్లేసులకు వెళ్ళడం, వాళ్ళతో సత్సంగం చేయడం, ఇట్స్ అ బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్. ఇది ఒక అద్భుతం మనకి. సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ని మాస్టర్ పల్లవి అనే ఒక ఆమె అవతార్ బాబాజీ తోటి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొందింది లాస్ట్ 15-16 years. షీ ఈస్ ఫ్రమ్ అవర్ పిరమిడ్ మాస్టర్. సో బాబాజీతో కాంటాక్ట్, జస్ట్ ఇట్ హ్యాపెన్స్. మనందరం తప్పకుండా వింటున్న వాళ్ళందరూ కానీ ఇప్పటికి ఎవరైనా వెళ్ళకపోతే కంపల్సరీగా హిమాలయాస్కి వెళ్ళండి.
అక్కడ ఎంతో అమూల్యమైన జ్ఞాన సంపద మనకు లభిస్తుంది. సో ఆ సిద్ధాశ్రమంకి వెళ్ళినప్పుడు, ఆ వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు, మేము కూర్చున్నప్పుడు ఆ డిఎన్ఏ మారిపోతుంది అని చెప్పి లాహిరి మహర్షి చెప్పినప్పుడు అక్కడ మేము గుర్తుగా రాసాం. ఇక్కడ ఎవరైతే ధ్యానం కూర్చొని చేస్తారో వాళ్ళకి డిఎన్ఏ మారిపోతుందని గుర్తు కూడా వేసి వచ్చాము. సో అదేవిధంగా ఈ హిమాలయస్ జర్నీ అంతా రెండోసారి వెళ్ళినప్పుడు కూడా మేము హైడేకన్ బాబాజీ ఆశ్రమం కూడా దర్శించడం జరిగింది. అక్కడ కూడా మమ్మల్ని నాగేశ్వరరావు మాస్టర్ తో ఆయన సాంగత్యంలో మేము ఎన్నో ఎక్స్పీరియన్సెస్ పొందాం. అలా చెప్పుకుంటూ పోతే ఎంతో దూరం పోతూనే ఉంటుంది. ఎన్నో ఎక్స్పీరియన్సెస్. సార్ మమ్మల్ని ప్రతి క్షణము ఒక కొత్తగా మేము ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు ఆయన తన జ్ఞానాన్ని మాకు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. అనదర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. మేము వారణాసి, బుద్ధగయ, చేతవనం, నేపాల్, బుద్ధుని యొక్క పుట్టినటువంటి ప్లేస్కి వెళ్ళడం ఒకసారి ఒక టూర్ మేము ప్లాన్ చేసుకున్నప్పుడు బుద్ధగయాలో మేమంతా కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఆ బుద్ధగయకు ముందు రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్. అదేంటంటే మన మిలారేప. అప్పుడు డౌట్ వచ్చింది, మిలారేప టెంపుల్ ఇక్కడ ఎందుకు ఉంది? అప్పుడు ఆ ధ్యానంలో కూర్చున్నా. అప్పుడు నేను రాజేశ్వరి పక్కన కూర్చొని ధ్యానం చేస్తున్నా. అప్పుడు తన నుంచి వచ్చిన ఒక సందేహం ఏంటంటే, ఇక్కడ నేను చూస్తున్న మిలారేప, ఈ గుడిలో ఉన్న మిలారేప ఒకటేనా? తనకు వచ్చిన సందేహం అది. ఆ సందేహంతో మేము కూర్చున్న వెంటనే ఒక ఎనర్జీ మన టెంపుల్ నుంచి వెళ్ళడం, అది మిలారేప మన నాగేశ్వరరావు మాస్టర్ నుంచి అది రావడం, అది మా అందరి నుంచి అక్కడ అయితే మేము ఎవరైతే వెళ్ళడానికి వెళ్ళామో, నేను, రాజేశ్వరి, మణికుమార్, వీళ్ళందరి నుంచి పాస్ అయ్యి తిరిగి ఆ బాడీ నాగేశ్వరరావు మాస్టర్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాజేశ్వరి చాలా ఆ హయ్యర్ వైబ్రేషన్స్కి చాలా ఇబ్బంది పడ్డారు, కానీ తట్టుకొని కూర్చున్నారు. తర్వాత నాగేశ్వరం మాస్టర్ని అడిగితే అప్పుడు నాగేశ్వరం మాస్టర్ చెప్పారు, మీరు నా ధర్మకాయాన్ని చూశారు మీరు, అది తెలియదు నాకు. సో అటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు సార్తో మేము ఎన్నెన్నో ఈ టూర్స్కి వెళ్ళినప్పుడు మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. అదేవిధంగా బుద్ధుడు బర్త్ ప్లేస్కి వెళ్ళడం, ఆ జేతవనంలో జస్ట్ ఆ బుద్ధుడు ఎక్కడైతే పుట్టాడో ఆ ప్లేస్కి వెళ్ళేదానికి ముందు నా చేయి పట్టుకున్నారు. మేము యథావిధిగా సార్తో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జస్ట్ రీచ్ అయ్యేదానికి ముందు నేను గాలిలో నడుస్తూ పోతూ ఉన్నాను. సార్ నా చెయ్యి అలా పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. నాకు ఒక వండర్ఫుల్గా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా నా కాళ్ళు నేల మీద ఉన్నాయి, సార్ నన్ను ఇలా పట్టుకొని అలా తీసుకెళ్ళిపోయారు. అసలు నేను ఐ కుడ్ నాట్ ఇమాజిన్ అనమాట. సో అదేవిధంగా అక్కడ బుద్ధుడి యొక్క ప్లేస్ని చూడడం, దర్శించడం. నేను బయటకు వచ్చి ఒక చెట్టు కింద ఉండిపోయాను. ఆ చెట్టు కింద ఎంతసేపు కూర్చున్నా నాకు అర్థమైతే తెలియదు. హయ్యర్ వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ తోటి నాకు బయటికి రావాలనిపించట్లేదు. తర్వాత అందరూ వెళ్ళిపోవాలంటున్నారు, కానీ నాకేం బయటికి రావాలనిపించలేదు. ఇక నేను లేయలేకపోతే రాజేశ్వరి వచ్చి నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి మణికుమార్ చేతికి నా చేయిని అప్పచెప్పింది. నేను బయటికి వెళ్తున్నాను, ఆ వైబ్రేషన్స్ మణికుమార్ కూడా ఫీల్ అవుతున్నాను. మేమిద్దరం నడవలేకపోతున్నాం మేము. అప్పుడు వెళ్ళి ఒక చెట్టు కింద ఒక ½ అన్ అవర్ కూర్చున్న తర్వాత స్లోగా ఆ వైబ్రేషన్స్ మేము బయటకు వచ్చాం. ఇటువంటి హైయెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎన్నో పొందాం సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో సార్ తోటి జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎవరైనా మీకు అందరికి అవకాశం దొరికితే సార్ తోటి ఇటువంటి జర్నీస్కి మీరందరూ రెడీ అయిపోండి. మనందరం ఇటువంటివన్నీ ఎంజాయ్ చేద్దాం సార్ తోటి. సో అదేవిధంగా వారణాసి, సో ఇదే పార్ట్లో తిరిగి మళ్ళీ వారణాసి వచ్చాం.
వారణాసి వచ్చిన తర్వాత మేము ఆ, లాహిరి మహాశయ సమాధి అంటే ఆ లాహిరి ఉండే హౌస్ పాతది, ఆ ఇంటి పేరు మీద కూడా రాసి ఉంటుంది ది లాహిరి అని. సో ఆ లాహిరి మహాశయ దగ్గరికి మేము వెళ్ళాము. ఆ రోజు ఆల్రెడీ అందరూ ప్యాకప్ అయిపోయారు. నేను, రాజేశ్వరి అండ్ పిజేసి రెడ్డి గారు మేమంతా ఉన్నాం అక్కడ. సారు మేము ముగ్గురం వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ అశోక్ అని ఒక ఆయన ఉన్నారు. ఆ ఎదురుగా ఒక షాప్ ఉంటుంది. ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడ కూర్చొని మేము ధ్యానంలోకి వెళ్ళాం. ధ్యానంలో కూర్చుంటానే నేను, పిజేసి రెడ్డి గారు పూర్తిగా చీరులోకి వెళ్ళిపోయాం. మాకు అసలు స్పృహే లేదు. అప్పుడు తను నేకెడ్ అయితే చూసింది ఏంటంటే మాలో నుంచి యాస్ట్రల్ బాడీస్ బయటికి రావడం, ఒక చిన్న పిల్లల్లాగా ఆ తలుపులో నుంచి లోపలికి వెళ్ళి లోపల లాహిరి మహాశయ కాళ్ళ పైన మేము కూర్చున్నాం. తొడ మీద కూర్చుంటే మమ్మల్ని ఇద్దరిని ఆయన నిబురుతూ ఉన్నాడంట. ఇది ఎక్స్పీరియన్స్ అప్పుడు. సో ఆ మహాత్ముల యొక్క సమాధుల దగ్గర కానీ వాళ్ళు వాళ్ళు ఉన్న ప్లేసుల్లో మనం ధ్యానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఈ వారణాసిలో ఈ ఎక్స్పీరియన్స్ మాకు చూపించింది. అదేవిధంగా ఒకసారి మేము ఇలా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ఒక లైఫ్లో లాహిరి మహాశయ దగ్గర వాళ్ళ దగ్గర నేను ఒక చిన్న అబ్బాయిగా ఉన్నాను. నా పేరు అప్పుడు బాటియా. ఆ బాటియా అనే కుర్రాడితోటి లాహిరి మహాశయ అందరికి సత్సంగంలో ఉన్నప్పుడు ఆయన నన్ను తీసుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళేవాడు. హిమాలయాస్కి అంతా తిప్పి తీసుకొచ్చేవాడు అనమాట. తర్వాత ఎలా ఉంది అని అడిగేవాడు నాకు. కానీ అప్పుడు నా వయసు చాలా చిన్నవాడిని అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి మాకు వచ్చింది. సో అప్పుడు అనిపిస్తుంది మనమంతా ఈరోజు ఈ ధ్యానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ గొప్ప గొప్ప విషయాలు ఏ భౌతికంతో జీవించే వాళ్ళు మాట్లాడే మాటలు కాకుండా అపర భగవంతులు లాంటి మనము అంటే వీఆర్ ఆల్ గాడ్స్ అనేటువంటి స్థితిలో ఉన్న మనం మాట్లాడుకునే ఈ మాటలన్నీ బయట వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం కలుగుతాయి. సో ఇటువంటి అద్భుతమైన ఈ ఎక్స్పీరియన్స్లు ఇచ్చినటువంటి మాస్టర్కి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. అది కేదార్నాథ్ వెళ్తున్నాం. హరిద్వార్, కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ నేను ప్రత్యక్షంగా అనుభవించింది ఏంటంటే మా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ బయలుదేరారు. అందరూ ముందుకు వెళ్ళిపోయారు. నేను, రాజేశ్వర్ మాత్రమే మిగిలిపోయారు. దాదాపు 12 కిలోమీటర్లు మేము నడిచాము. అప్పటికి పొద్దుపోతుంది, 4:30. వర్షం వచ్చేది ఎట్లుంది, దిక్కు తోచలేదు. అప్పుడు నడిచే శక్తి లేదు, గాలి అందట్లేదు, ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను, రాజేశ్వరి ఒక గోడ దగ్గర కూర్చొని ధ్యానం చేసడం మొదలుపెట్టాం. అప్పుడు మేము ఇచ్చినటువంటి మెసేజ్ శివాకి ఏంటంటే, మాస్టర్ శివ, మిమ్మల్ని చూడడానికి మేము ఇంత దూరం వచ్చాము. మమ్మల్ని ఇలాగే ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి మాస్టర్ అని అనుకున్నాం. అనేసి ధ్యానం లేసి బయటకు వచ్చాం. కరెక్ట్గా 2 minutes 3 minutes అయి ఉంటుంది అంతే. ఒక 2 వ్యక్తులు మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. వచ్చి మేడం జీ ఆప్కా గోడా చాహియే అని అన్నారు. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ సగం దారి మధ్యలోంచి ఎవరు గుర్రాలు మనకి ఇవ్వరు అన్నమాట ప్రయాణం చేయడానికి. కానీ అవును కావాలి అన్నప్పుడు ఒక గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. కరెక్ట్గా ఇంకొక 10 నిమిషాల తర్వాత ఇంకో గుర్రాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఆ గుర్రాలు మొదటిసారి రాజేశ్వరికి గుర్రం మీద ఆ ట్రెక్కింగ్ చేయడం అనమాట. సో మేమిద్దరం దాంతో నడిచి రాత్రి 8కో ఏమో చిన్నగా బయలుదేరి 6:30, 7 o'clock తిరిగి మళ్ళా కేదార్ వెళ్ళాం అనమాట. సో అడుగున హిమాలయాల్లో మనం ఆ మాస్టర్స్ తోటి ఆ వైబ్రేషన్స్తో మనం సింక్ అయి ఉంటే ప్రతి ఒక్కటి అద్భుతంగా జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డే మేము కేదార్ ముందు ఆ టెంపుల్ ముందు కూర్చొని ధ్యానం చేస్తుంటే వచ్చినటువంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ అద్భుతమైన ఆ హిమాలయాల్లో ఉన్నది ఒకటి గుడి లేదు, ఏం లేదు అక్కడ. కేవలం శివ ఎనర్జీ మాత్రమే, అద్భుతమైన గోల్డెన్ ఎనర్జీ. అది దర్శనమైంది. సో అలా ఉంటాయి అనుభవాలు. సో ఈ అనుభవాలన్నీ అద్భుతమైన అనుభవాలు, సార్ తోటి జర్నీ. సో ఇలా చెప్పుకుంటే పోతూ ఉంటే
చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ మేము పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవి మన అందరి కోసం మీ అందరినీ ఇంకా ఈ జ్ఞానాన్ని అంతా మనం షేర్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉత్సాహం మీలో ఉత్సాహం నింపడానికి ఈ కొన్ని మీతోటి షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో దీంతో ఒకసారి సార్ మా దగ్గరకు వచ్చారు, మా ఇంట్లో ఉన్నారు. మార్నింగ్ 4 o'clock మనం తిరుమల వెళ్దాము. సార్ ఇంటి సడన్గా ప్రోగ్రామ్ పెట్టాడు అనుకుంటే, ఓకే నో ప్రాబ్లం సార్ అన్నాను. నేను రాజేశ్వరి సార్ మేము ముగ్గురమే. జస్ట్ వి స్టార్టెడ్ తిరుమల వెళ్ళిపోయాం. తిరుమల వెళ్ళిన తర్వాత నాకు సార్ మనము శ్రీవారి నేనే చెప్పాను సార్ మనం శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్దాం అన్న. సో నేనే డ్రైవ్ చేసుకుంటున్నాను, ముగ్గురం వెళ్ళిపోయాం శ్రీవారి పాదాల దగ్గరికి. శ్రీవారి పాదాల దగ్గర కార్ ఆపేసాం. అక్కడికి వెళ్ళే లోపలే షీ గాట్ బ్యూటిఫుల్ వైబ్రేషన్స్. నాకు కూడా ఇంకా చలి ఉంది అయినా కానీ తెలియనటువంటి ఒక వైబ్రేషన్స్ అన్నమాట. నేను సారు పక్కనే ఉన్నాం. సార్ తను నిలబడలేకపోయింది, కూర్చుండిపోయింది అనమాట. తర్వాత వెళ్ళిన తర్వాత ఆ రోజు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఒక గ్లాస్ ఎలా ఉంటుందో ఆ గ్లాస్ లాంటి దాంతో అలా నడిచి వచ్చాడు వెంకటేశ్వర స్వామి. నడిచి వచ్చి చేతిలో ఒక వజ్ర ఖడ్గాన్ని ఇచ్చేసి, మీ మాస్టర్కి ఇవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అసత్యాన్ని నరికేసేయాలి, సత్యాన్ని మీరు ప్రబోధించండి, ఆయనకి ఇవ్వండి అని రాజేశ్వరికి ఆ ఖడ్గాన్ని హ్యాండ్ అవుట్ చేస్తే అది మేము నాగేశ్వరరావు మాస్టర్కి ఇవ్వడం జరిగింది. సో నాగేశ్వరరావు మాస్టర్ గారితో ఇటువంటి అనుభవాలు ఎన్నో, ఇంకా ఇప్పుడు మీకు చెప్పినవి చాలా తక్కువ, ఎన్నెన్నో అనుభవాలు. ఆయన ధారాపాతంగా ఆయన ఎన్నెన్నో జన్మల నుంచి సంపాదించుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని అంతా మనం రెడీగా ఉంటే మనకి ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన ఇస్తూనే ఉన్నారు, ఆయన ఇస్తూనే ఉంటారు. ఏ ఒక్క క్షణం కూడా ఏ విధమైనటువంటి లౌకికమైన విషయాలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వకుండా అద్భుతంగా ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఎన్నో ఎక్స్పీరియన్స్ సార్తో మేము కూడా కూర్చున్నప్పుడు అప్పుడు మాకు వచ్చినట్టు ఎక్స్పీరియన్స్ అంటే, ఈ భూమి మీదే కాదు ఎన్నో యాస్ట్రల్ వరల్డ్స్లో నేను, డాక్టర్ లక్ష్మణ్, తర్వాత నాగేశ్వరరావు మాస్టర్ మేమంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం అక్కడ. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మేమంతా దూరంగా ఎక్కడెక్కడో ఉన్నాం, కానీ యాస్ట్రల్లో మేమంతా కలిసి పనిచేస్తున్నాం. ఈ విషయం మాకు పూర్తిగా ఈ ధ్యానం ద్వారా మాకు అర్థమైనటువంటి విషయాలు. ఎన్నో జన్మల్లో మనం ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేస్తూనే వస్తూ ఉన్నాం. ద ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్ జస్ట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో ఇంకొక విషయం ఏంటంటే, వన్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ నేను ఐ వాజ్ సైకియాట్రీ ప్రొఫెసర్ ఇన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ. అక్కడ నా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరు అసిస్టెంట్ అంటే రాజేశ్వర్. అక్కడ నేను ఎన్నో ప్రయోగాలు చేసేవాడు. దాంట్లో ఎంతో మంది మనుషుల మీద సైకలాజికల్గా వాళ్ళకి ఎన్నో కొన్ని టాస్కులు ఇచ్చి ఆ టాస్కుల్ని వాళ్ళు ఎంతో బాధపడేవాళ్ళు, ఆ టాస్కుల్ని సాధించలేక. సో వాళ్ళందరికీ ప్రొఫెసర్గా ఉంటూ వాళ్ళు ఎంతో బాధపడి, కొంతమందికి అయితే ఎన్నో విపత్కరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళు ఎంతో మానసికంగా బాధపడ్డారు. ఆ బాధపడ్డ వాళ్ళందరికీ ఈ జన్మలో నేను ఎంతో మందికి ధ్యానం చెప్తున్నాను, వాళ్ళకి అదే బోధిస్తున్నాను. మాస్టర్ కొంతమంది అంటారు, నేను ధ్యానం క్లాసులో కూర్చున్నప్పుడు, మాస్టర్ మీరు చెప్తూ ఉంటే మాకెందుకో తెలియకుండానే మేము జీరో స్థితిలోకి వెళ్ళిపోతాము, మేము అద్భుతంగా ఈరోజు సెషన్ అద్భుతంగా జరిగింది, ధ్యానం చేస్తున్నాము అంటారు. సో వాళ్ళందరూ అక్కడ ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ బాధను తీర్చి మళ్ళీ తిరిగి తీయడానికి ఎంతో మందికి నేను ధ్యానం చెప్తున్నాను సంగతి కూడా మాకు ఈ ధ్యానం ద్వారా మాకు రాజేశ్వరి మేమంతా కలిసి మేము చేసేటువంటి R&D జాబ్స్లో అది కూడా ఒక భాగం అనమాట. సో కాబట్టి మనం ఎన్నెన్నో జన్మల నుంచి చేస్తున్నటువంటి ఎమోషన్స్ కానీ ఆ వర్క్స్ కానీ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ కూడా మన యొక్క ఆత్మ ఎదుగుదల కోసమే. ఇదంతా ఒక పెద్ద డ్రామా. మనం ఎన్నో ప్యారలల్గా ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇంకొక ప్లేన్లో ఇంకొక వర్క్ జరుగుతూ ఉంటుంది. సో ఏ సోల్ వర్క్స్ ఎట్ డిఫరెంట్ ప్లేన్స్ ఎట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ. సో మనం అనుకుంటాం ఈ భూమి మీదే మనం ఉన్నామని. నో, ఇట్ ఈస్ నాట్ సో. వీఆర్ ఆల్ ఎట్ డిఫరెంట్ ప్లేన్స్ ఎట్ డిఫరెంట్ టాస్క్స్ వర్క్ చేస్తూనే ఉంటాం.
సేత్ చెప్పింది కూడా అదే కదా, సేత్ మాస్టర్. సో ఒకే సోల్ వివిధ తలాల్లో, వివిధ డైమెన్షన్స్లో ఒకేసారి వర్క్ చేస్తూనే ఉంటుంది. సో అటువంటి బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ని కూడా మేము ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో సో ఒక ఒక ఇంకొక అనదర్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ వన్ ఆఫ్ ద లైఫ్ ఐ వాజ్ ఎ రష్యన్. మై నేమ్ వాజ్ ఫ్లారిట్ అండ్ మై అసిస్టెంట్ సేమ్ రాజేశ్వరి నేమ్ వాజ్ టీనా. షీ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్. సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎ ఓషనోగ్రఫీ. బట్ వెన్ నేను ఒక షిప్లో వెళ్తూ ఉన్నాను. మేమంతా ఓషనోగ్రఫీలో ఒక అద్భుతమైనటువంటి కొన్ని రీసెర్చ్ చేయడం కోసం నేను వెళ్తున్నాను. నా అసిస్టెంట్గా తను ఉన్నారు. నా ప్రోగ్రామ్స్ అన్ని తను రికార్డ్ చేసింది. కానీ ఒకానొక ప్లేస్లో నేను వెళ్ళకూడదు, వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ నేను నా యొక్క ఇంట్రెస్ట్ తోటి అవన్నీ రిజెక్ట్ చేసేసి నేను ఆ నీళ్ళల్లోకి దూకడానికి ప్రయత్నించినప్పుడు ఆ సోల్జర్స్ నన్ను కాల్ చేశారు. పూర్తిగా నా బాడీ అంతా బుల్లెట్స్. అవి చూసి తరించలేక బాధపడిపోయి రాజేశ్వరి నాకు అడ్డం పడితే తన్ను కూడా కాల్ చేశారు. సో ఆ బాడీస్ అలాగ పడిపోయాయి ఆ సీన్. అలా కాల్చిన వాడే నా ఫ్రెండ్, ఇప్పుడు నాతో ఉన్నవాడు మా పెంచలయ్య. ఆ జన్మలో వాడు పెద్ద మిలిటరీ ఆఫీసర్. ఈరోజు వాడు గత 6 సంవత్సరాల ముందు నుంచి నేను చెప్తూ ఉన్నాను, ధ్యానం చేయి. నో, ఒకానొక పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చాడు. ఈ భూమి మీద ఆ కష్టాలకి వీటికి తన్నుకోలేక వాడు వచ్చి ధ్యానం చేయడం. ఏదైతే నేను ఆ జ్ఞానాన్ని పొందాలనుకుని నేను చేశానో అదే జ్ఞానాన్ని మళ్ళా తిరిగి వాడికి బోధించాల్సి వచ్చింది. సో ఆ విధంగా నాతోటి అతను వర్క్ చేశాడు. కాబట్టి మాతో పరిచయం ఉన్న అందరితోటి మనం ఎక్కడో ఒక దగ్గర మనం ఉంటాం. అవన్నీ కాదు ముఖ్యంగా కావాల్సింది. ఇప్పుడు ఏంటి, ఏ విధంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అనే విషయం మీద మనం బాగా కేంద్రీకరించి బాగా ధ్యాన సాధన చేస్తూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, దీనికి ముందు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం విన్నాం. ఇవన్నీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఓ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. మరి ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎవరు కావాలన్నారు? వాంట్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్? యు నో, ఎనీబడి కెన్ సే yes, this beautiful experience who wants means the pure consciousness. Consciousness wants all these experiences. We are the pure consciousness. We are the pure consciousness, my dear masters. We are that. We are that void. Everything behind this creation is that consciousness, pure consciousness, the unmanifested thing, which is unknowable. So this all experiences our pure conscious wanted to experience. So we are that. We are that shunya. So ఈ పాయింట్లో మాస్టర్ రామ్తా ఒక మాట చెప్తాడు. జస్ట్ ఐ వాంట్ టు సే దోస్ పాయింట్స్. My dear friends, fonder for a moment a fantasy,
Think of a fantasy that is exciting, thrilling, volatile to your being. Now feel all the emotion of that fantasy. That is how your universe was created. That is how man was created. That is how everything is created. So, ఈ ప్యూర్ కాన్షియస్నెస్ కి తను ఒక గొప్ప ఆనందాన్ని పొందాలని, తనంటేదో తను తెలుసుకోవాలని అనిపించినప్పుడు ఈ సృష్టి స్టార్ట్ అయింది. ద ప్యూర్ కాన్షియస్నెస్ హ్యాస్ కమ్ టు ఎ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్, ఫ్రమ్ దట్ కాన్షియస్నెస్ నుంచి ఎనర్జీ ఇస్ ఎవాల్వ్డ్. ఈ ప్యూర్ కాన్షియస్నెస్ ని ప్యూర్ ఎనర్జీ అనొచ్చు. దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ కాన్షియస్నెస్. అన్నోనబుల్ థింగ్ కి మనం ఏం చెప్తాం? ఆ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ everything at different frequencies. So the universe started creating. The universe is started creating. It is being experienced, and then again it is going back to the pure consciousness. ఈ సృష్టి అనేది ఇలా జరిగిపోతుంది. మన మైథలాజికల్ గా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాన్ని, ఈ త్రితత్వాల్ని, ఈ మూడు తత్వాలని ఏ విధంగా దీంట్లో తీసుకున్నారంటే, వీఆర్ క్రియేటింగ్, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, అడ్మినిస్ట్రేటింగ్, అండ్ అగైన్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ మెర్జింగ్ ఇన్ ది ప్యూర్ కాన్షియస్నెస్. సో ఈ సృష్టి, స్థితి, లయ ఈ విధంగా మన జరుగుతూనే ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ మనమంతా, ఈ ఎక్స్పీరియన్స్ అన్ని ఆ కాన్షియస్ అనుభవిస్తుంది. తన యొక్క ఆ ఫ్యాంటసీ మా రామ్తా మాస్టర్ చెప్పినట్టు, ఇందాక నేను చెప్పిన మాట, వాటికి కొన్ని ఎమోషన్స్ కలిపితే ఈ సృష్టి జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ సృష్టి అనే ఈ జగన్నాటకాన్ని మనం అంతా ఓ పద్ధతిగా మనం నాటకాన్ని ఆడుతున్నాం. ఎంత బాగా ఆ నాటకాన్ని మనం ఆడితే ఆ కాన్షియస్నెస్ అయిన మనము ఆ ఎక్స్పీరియన్స్ని అంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తాం. సో ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఈ బాధలు ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆనందమే, అది కూడా ఒక అద్భుతమే. కానీ మన మైండ్, బాడీతో చూస్తే ఇవన్నీ అలాగే అనిపిస్తాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనిషి మనం ఈ భూమి మీదకి రావడానికి ఆ కాన్షియస్ నుంచి, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ నుంచి కిందకి దిగుతూ, ఒక్కొక్క బాడీని తీసుకొని, ఒక్కొక్క బాడీని మన మీద బాడీతోటి కిందకి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ అయినటువంటి థర్డ్ డైమెన్షన్కి ఓ 7 బాడీస్ని తీసుకొని మనం రావడం. అంటే టు ట్రావెల్ ఫ్రమ్ దట్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ టు లోయర్ ఫ్రీక్వెన్సీ యూ నీడ్ సమ్ ప్రొటెక్షన్. దట్ ప్రొటెక్షన్ ఈజ్ ఈచ్ బాడీ. ఆ బాడీలతో తీసుకొని వచ్చినటువంటి మనమే ఈ భూమి మీద ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం. ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్, ఈ పూర్తి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది. అందుకే ఈ సృష్టిలో ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇంకొకటి ఉండదు. కాన్షియస్నెస్ డజంట్ వాంట్స్ టు డూప్లికేషన్. సో వీ వాంట్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. సో ఈ సృష్టి ఇలా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఈ సాగిపోయే ఈ సృష్టిలో మనం అద్భుతంగా ఈ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అనుభవించేటటువంటి ఇవన్నీ మనం కాదు, కాన్షియస్నెస్ వాంట్స్. సో ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ మనకి కాదు, మనకి లేవు. వీఆర్ ఆల్ దట్, ఐ ఆమ్ దట్. ఓ నిసర్గదత్త మహారాజ్ చెప్పిన, ఓ రమణ మహర్షి చెప్పిన, ఓ రబర్ట్ యాడమ్స్ చెప్పిన, నాగేశ్వర మాస్టర్ చెప్పిన, పత్రిజీ సార్ చెప్పిన, అంతా శూన్యమే. వీఆర్ ఆల్ దట్ ప్యూర్ కాన్షియస్నెస్.
Thank you very much, my dear friends, patiently listening to me. Thank you very much. Wonderful masters, your experiences really inspiring and motivating many people. So Nageshwara sir, Great, super. Thank you. Really, ఆధ్యాత్మిక రాకెట్లోకి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ మాస్టర్.